ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ మిల్ మేకర్ పికిల్. ఏంటి కొత్తగా ఉందా? టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. సో దీని ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మొత్తం మీకు ప్రాసెస్ ఏంటో తెలిసిపోద్ది. ముందుగా మనం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కావాల్సినవి దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ఆవాలు, ధనియాలు. వీటిని మనము దూరగా వేయించుకోవాలన్నమాట. వేయించుకున్న వీటిని మనం మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో వాటర్, కొంచెం పసుపు, ఉప్పు వేసి వాటర్ని బాయిల్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనం మిల్ మేకర్ మీకు ఎంతైతే రిక్వైర్మెంట్ ఉందో, ఎంత పికిల్ పెట్టాలి అనుకుంటారో అంత రిక్వైర్మెంట్లో మిల్ మేకర్ తీసేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత ఆ మిల్ మేకర్ని ఆ వాటర్లోకి వేసేసుకోవాలి. అవి కొంచెం బాయిల్ అవ్వగానే, ఒక పొంగు రాగానే మనం ఆఫ్ చేసేసి అందులో ఉన్న వాటర్ని, మిల్ మేకర్లో ఉన్న వాటర్ని మొత్తం స్క్వీజ్ చేసేసి ఒక గిన్నెలోకి వేసేయాలి. ఆ తర్వాత ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో ఆయిల్, తగినంత ఆయిలే వేయండి, ఎక్కువ ఆయిల్ వేయకండి. ఎందుకంటే మిల్ మేకర్ అనేది ఈజీగా మీరు ఎంత వేసినా నేను పీల్చుకుంటా అన్నట్టు మిల్ మేకర్ దానికి ఒక ఆ క్వాలిటీ ఉంటుంది. కాబట్టి మనం కొంచెమే ఆయిల్ వేసేసుకొని మిల్ మేకర్ని దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లోకి తీసి మనం ఎందులో అయితే ఫ్రై చేసామో అందులో కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం పొడి, మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా, ఉప్పు, వీటన్నిటిని వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువసేపు వేడి అంటే ఫ్రై చేయొద్దు, ఎందుకంటే అది మాడిపోతే బాగుండదు. మనం కారం పొడి, మసాలా పొడి వేసిన తర్వాత కొంచెం ఒక 1 మినిట్ తిప్పేసి పక్కన పెట్టేయాలి. అందులోకి మనం స్క్వీజ్ చేసుకున్న మిల్ మేకర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసేసుకొని ఒక రౌండ్ తిప్పేసుకొని దాని మీద లెమన్ జ్యూస్ మనం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసి పక్కన పెట్టేయండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. లిటరల్లీ మీకు నాన్ వెజ్ పికిల్స్ అయితే మీకు గుర్తుకు రావు. వెజ్ పికిల్లో మిల్ మేకర్ పికిల్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లో ప్రోటీన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో మనము ఈజీగా, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేయకుండా మనం ఈజీగా చేసేసుకోవచ్చు తొందరగా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.